బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ బిర్యానీలో టాబ్లెట్ రేపర్ కలకలం రేపింది. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బావర్చి బిర్యానీలో రేపర్లను చూసి కస్టమర్ అవాక్కయ్యాడు. దీనిపై నిలదీసిన కస్టమర్లపైనే యాజమాన్యం ఎదురు తిరిగింది. వీడియో తీస్తున్న వారిపై కోపంతో ఊగిపోయింది యాజమాన్యం. బావర్చి హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులకు కస్టమర్లు ఫిర్యాదు చేశారు. అయితే ఇటీవల ఇదే హోటల్లో చోటు చేసుకున్న ఇది రెండో ఘటన. 10 రోజుల క్రితం ఇదే బావర్చి హోటల్లో బిర్యానీలో సిగరెట్ పీకలు ప్రత్యక్షమయ్యాయి. ఈ విషయాన్ని హోటల్ యాజమాన్యం దృష్టికి కస్టమర్లు తీసుకువెళ్లినా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఇదే విషయంపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు సైతం ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఏదైతే బావర్చి బిర్యానీలో ఘటన చోటు చేసుకుందో ఇది రెండవసారి అంటూ కూడా కస్టమర్లు చెప్తున్నారు. మరి ఇప్పటికైనా ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించారా? ఓవరాల్ గా అసలు కస్టమర్స్ ఏం చెప్తున్నారు సురేష్? హైదరాబాద్ లో అపరిశుభ్రమైన ఆహారం వడ్డిస్తూ అనేక సార్లు బయటపడుతున్నప్పటికీ కూడా రెస్టారెంట్ నిర్వాహకులు సరైన జాగ్రత్తలు తీసుకోవట్లేదు. దీనికి నిదర్శనమే నిన్న రాత్రి ఆర్టీసీ క్రాస్ లోని బవాచి రెస్టారెంట్ లో బిర్యానీ దాంట్లో రైపర్ మెడికల్ కి సంబంధించిన రైపర్ బయటపడడం జరిగింది. దాన్నే కస్టమర్ వీడియో తీసి యాజమాన్యం పిలిచి ఇదేంటి ఇలా బిర్యానీలో వేరే పదార్థాలు వచ్చాయని చెప్పేసి కూడా నిలదీయడంతో వీటిని వదిలేయండి, వేరే బిర్యానీ అందిస్తామని చెప్పేసి నచ్చజెప్పే ప్రయత్నం నిర్వాహకులు చేశారు. కానీ గతంలో కూడా ఇదే రెస్టారెంట్ లో ఇలానే బిర్యానీలో వేరే పదార్థాలు కనిపించినప్పటికీ కూడా సరైన జాగ్రత్తలు తీసుకోకుండా కస్టమర్స్ కి అదే విధంగా సర్వ్ చేస్తున్నారు. కిచెన్ లో కూడా ఎలాంటి పరిశుభ్రత మెయింటైన్ చేయకుండా ఫుడ్ సేఫ్టీ తనిఖీలో అనేక రెస్టారెంట్లకు సంబంధించిన భాగోతం బయటపడింది. ఇటీవల కాలంలో రెస్టారెంట్లకు సంబంధించిన కిచెన్ల పని వాటి నీట్నెస్ వాటి మెయింటెనెన్స్ కు సంబంధించి వరుసగా ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేశారు. అనేక జరిమానాలు విధించినప్పటికీ కూడా రెస్టారెంట్లకు సంబంధించిన నిర్వహణ మాత్రం సరిగా ఉండడం లేదు. కఠినంగా చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాదు అని చెప్పేసి కస్టమర్లు చెప్తున్నారు. ఫైన్ వేసి వదిలేసినంత మాత్రాన మళ్ళీ రిపీటెడ్ గా రెస్టారెంట్ లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కల్తీ ఆయిల్స్ వాడడం, కల్తీ ఫుడ్ సర్వ్ చేయడం, ఇలాంటి పరిశుభ్రత లేని ఆహారాన్ని కస్టమర్లకి ఎలా వడ్డిస్తారని చెప్పేసి కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీనిపైనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు కూడా ఆ కస్టమర్ ఎవరైతే నిన్న బిర్యానీ తినడానికి వచ్చారో వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు పైన కూడా సోదాలు చేసి సరైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. కానీ ఆ తనిఖీలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ ప్రజల ఆరోగ్య పై చెలగాటమాడడం రెస్టారెంట్ నిర్వాహకులు అంటే డబ్బులు అధిక మొత్తంలో తీసుకున్నప్పటికీ నాణ్యత విషయంలో కావచ్చు, మెయింటెనెన్స్ కిచెన్ మెయింటెనెన్స్ కు సంబంధించిన విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. వాటితో ఫుడ్ పాయిజన్ కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా రెస్టారెంట్ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే సురేష్, ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తూ ఉన్నాం. అయినా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తూతూ మంత్రంగా అక్కడ తనిఖీలు చేస్తున్నారు తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పుడు మరొకసారి రెండోసారి ఇలాంటి ఘటన జరిగింది. మరి ఇప్పటికైనా వాళ్ళు స్పందిస్తారనుకోవచ్చా? ఆర్టీసీ క్రాస్ రోడ్ బవాచిలో అనేక మంది దాదాపు 1000 మంది రోజు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కూడా కిక్కిరిసిపోతూ ఉంటుంది. అలాంటి రెస్టారెంట్ లో ఇలా బిర్యానీలో మెడిసిన్ కి సంబంధించిన రైపర్ రావడం, దాని నిర్లక్ష్యం సంబంధించి వాళ్ళు రాత్రి వీడియో తీస్తూ యజమానులని ప్రశ్నించడం జరిగింది. వదిలేయండి, వీటిని మళ్ళీ వేరే బిర్యానీ ఇస్తామని చెప్పి చెప్తున్నారు తప్ప వారికి సంబంధించిన జరిగిన తప్పును సరిదిద్దుకుంటాము, మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని మాత్రం ఎక్కడ చెప్పడం లేదు. వాళ్ళ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇలాంటి రెస్టారెంట్లపై సీజ్ చేస్తే తప్ప ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం మానివేశారు. కఠిన చర్యలు తీసుకోవాలి. ఫైన్లు కాదు, నీట్నెస్ లేని కిచెన్లు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించి
సీజ్ చేయాలి రెస్టారెంట్లని, ఫైన్ల జరిమానాతో వాళ్ళకి పెద్దగా ఒరిగేది ఏం లేదు కాబట్టి యథేచ్ఛగా మళ్ళీ అదే విధంగా నాణ్యత లేని బిర్యానీని ఫుడ్స్ కిచెన్ నీట్ గా మెయింటైన్ చేయకపోవడం, సరైన పదార్థాలు వాడకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో వరుసగా బయటపడడం జరిగింది. జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్ లో ఎప్పటికప్పుడు సోదాలు చేస్తున్నారు. కానీ సోదాలు కాదు చేయాల్సింది, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటే మిగతా రెస్టారెంట్ నిర్వాహకులు కూడా ప్రజల భద్రత విషయంలో కావచ్చు, వారి ఆరోగ్య పరిస్థితి, ఎందుకంటే కల్తీ ఫుడ్ తింటే, ఇలాంటి పదార్థాలు వచ్చినాయి తింటే ఖచ్చితంగా ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఇలాంటి రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కస్టమర్స్ డిమాండ్ చేస్తున్నారు. వరుసగా దాడులు చేయడం కాదు, ఇలా పట్టుబడ్డప్పుడు కేసులు నమోదు చేసి వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కావని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. జిహెచ్ఎంసీ మాత్రం మేము వరుసగా సోదాలు చేస్తున్నాం, ఒకవేళ నీట్నెస్ కానీ మెయింటెనెన్స్ కిచెన్ సరైన రీతిలో మెయింటెనెన్స్ లేకుంటే వారిపై కేసులు నమోదు చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఇన్ని వరుస దాడులు జరుగుతున్నప్పటికీ కూడా ఇలాగే మళ్ళీ రిపీటెడ్ గా కావడం పట్ల కస్టమర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.